అసలు వాళ్ళ ఇంటికెళ్తే కూర చేశారు. ఏమన్నా కూరనా? చుక్క కూర, చికెను. అబ్బబ్బబ్బబ్బా! అమృతంలా ఉంది ముక్క. అరే జనరల్‌గా మా ఇంట్లో నేను అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నాన్ వెజ్ ఛానల్‌లో చికెన్ చుక్క కూర పెట్టబోతున్నాను. చాలా రోజులైంది ఈ కూర తినక. సో, ఇక ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముందుగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కనిద్దాం. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు బాగా మగ్గిన తర్వాత మిగతా ఐటమ్స్ వేస్తానండి. ఉల్లిపాయలు చాలా బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు దీంట్లో పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒక 1 మినిట్ మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. నేను 400 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు కలుపుకుందాం. చికెన్లో వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు చక్కగా మగ్గించుకుందామండి. ఇప్పుడు చికెన్ బాగా ఉడుకుతుందండి. ఇందులో కారము, ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. కారము, పులుపు కూడా ఉంటుంది కాబట్టి కారం ఎంత వేస్తున్నారో చూసి వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు కలుపుకుంటాను. చుక్క కూర అప్పుడే వేయకూడదు. చికెన్ బాగా ఉడికింది అన్న తర్వాతే చుక్క కూరను వేసుకోవాలండి. చికెన్ మనకి ఈజీగానే కుక్ అయిపోతుందండి. చూసారా, పీస్ ఈజీగా ఉడికిపోతుంది అన్నమాట ఇలాంటివే. కాబట్టి మనకి ఏంటంటే 70% ఇది ఉడికిన తర్వాతనే మనం ఆకును కూడా వేసుకోవచ్చు. మంచిగా ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మగ్గించుకోండి. మీరు 100% చికెన్ ఉడికిన తర్వాత కూడా ఆకు వేసుకోవచ్చు. ఒకసారి చూసేద్దాం. ఇంకొక 2 మినిట్స్ మగ్గిద్దామండి. వావ్! చికెన్ అయితే ఎంత బాగా ఉడికిందో కదా! ఇప్పుడు ఈ టైంలో మనం చూడండి చికెన్ ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలాంటి ముక్క తొనిగిపోతుంది చూసారా? మంచిగా అసలు గుమగుమలు ఆడిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, డౌటే లేదు. ఓకే, ఇప్పుడు దీంట్లో చుక్క కూరని వేసేసుకుందామండి. ఒకసారి కలుపుకుందామా? కలుపుకొని మూత పెట్టేసుకుంటే అదే దగ్గర ఉడికిపోతుంది అనమాట. లాస్ట్‌కి కొత్తిమీర, ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుందండి. పుల్ల పుల్లగా, కమ్మగా భలే ఉంటుంది. గోంగూర చికెన్ లాగా ఉంటుందన్నమాట. పికిల్ కూడా చాలా బాగుంటుంది. నేను మీకు చేసి చూపిస్తాను. చూద్దామా? చాలా సూపర్గా ఉడికిపోయిందండి. ఆకుకూరలు తొందరగా ఉడికిపోతాయి. మనకి ఎంతలో ఉడుకుతాయంటారు? చాలా తొందరగా ఉడికిపోతాయి చూసారా? ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి వేసేసుకుందాం. ధనియాల పొడి వేసుకున్నానండి.
మనం ముందే ఎప్పుడైనా సరే ఆకుకూర తడి తడి మీద వేసుకుంటే చికెన్ను ఫ్రై అవ్వక ముందు వేసుకుంటే అండి కొంచెం నీచు వాసన అనిపిస్తుంది. అలా వేసుకోకూడదండి. చికెన్ మంచిగా ఉడికింది, దాంట్లో నీరు లేదు అనుకున్నప్పుడు చక్కగా వేసుకుంటే బాగుంటుంది. మీకు ఇంట్లో పిల్లలు మెత్తటి పీసులు తినట్లేదు, చికెన్ మెత్తటి పీసులు తినరు కొందరు, ఓన్లీ బోన్ పీస్ తింటారు. అలాంటప్పుడు చికెన్ బోన్ మెత్తటి పీసులన్నీ కూడా ఇలా చేసుకుంటే పీస్ కూడా చాలా కమ్మగా అనిపిస్తుందన్నమాట. చాలా 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 బాగా వచ్చిందండి. ఓకే. మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్టయితే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.